హాయ్ అండి, వెల్కమ్ టు సుగుణస్ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో రెసిపీ ఏంటంటే ఫ్రైడ్ రైస్. మనం అప్పుడప్పుడు బయట తింటూ ఉంటాం కదండి, ఫ్రైడ్ రైస్ హోటల్లో ఆర్డర్ ఇచ్చి. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే టేస్ట్తో చాలా ఈజీగా తక్కువ కాస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. తయారీ విధానం చూద్దామా మరి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. 2 కప్స్ తీసుకున్నాను. తీసుకొని కడిగేసి 4.5 కప్స్ వాటర్ వేసి నానబెట్టాను. ఇదే కప్పుతో తీసుకున్నాను 2 కప్స్. మనం 1 అవర్ నానబెడితే రైస్ అనేది చాలా బాగా వస్తుంది, విడివిడిగా వస్తుంది. దీన్ని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ పెట్టేసి పక్కన పెట్టాను. ఒక ప్యాన్ తీసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక 10 తీసుకున్నాను. 10 రెబ్బలు తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఆనియన్ మీడియం సైజు 2 తీసుకుని కట్ చేసి వేసాను, సన్నగా తరిగి వేసుకోవాలి. ఇదంతా ఏది చేసినా మనం హైలో పెట్టి చేసుకోవాలి. సన్నగా తరిగిన క్యారెట్ 2 టేబుల్ స్పూన్స్. ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ముందుగా వేసుకొని ఫ్రై చేసుకుంటాము. సన్నగా తరిగిన బీన్స్ 1 కప్పు. హైలో పెట్టి కలుపుతూ ఉండాలి, ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. ఇంకా కార్న్ 1 కప్పు తీసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. క్యాప్సికమ్ సన్నగా తరిగినవి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని హైలో పెడుతూ కలుపుతూ ఉండాలి. అలాగా కలపకపోతే మాడిపోతాయి. అలా మనం కలుపుతూ ఉంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి. మనం ముందుగానే సాల్ట్ వేసిస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్. ఎందుకంటే రైస్లో కొద్దిగా సాల్ట్ వేసి నేను పెట్టాను. 1 టీ స్పూను సాల్ట్ వేసాను రైస్లో. సో ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా కారం కోసం పెప్పర్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను మిరియాల పొడి. ఇంకా దీంట్లో సోయా సాస్ 1 టేబుల్ స్పూను, వెనిగర్ 1 టీ స్పూను వేస్తున్నాను. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సోయా సాస్ అనేది వెనిగర్ ప్లేస్లో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకున్నా సరిపోతుంది మనకి. లెమన్ జ్యూస్ అయితే మనం రైస్ వేసిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది, ఇప్పుడు కాకుండా. రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తెచ్చి దీంట్లో వేస్తున్నాం. ఇప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు దీన్ని. వెజిటబుల్స్ ఇంకా దాంట్లో వేసిన పెప్పరు, సాల్ట్ ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి మనం. రైస్ ఇలా కింద నుంచి అలా కలుపుతూ ఉంటే రైస్ విరిగిపోకుండా చక్కగా ఉంటుంది. లేదా రైస్ బాగా చల్లగా అయినా విరిగిపోకుండా ఉంటుంది. రెడీ అయిపోయిందండి ఫ్రైడ్ రైస్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే. దీన్ని ఆర్డర్ చేసి తెచ్చుకోవాల్సిన పని లేదు. మనకి మిగిలిపోయిన రైస్తోనైనా చేసుకోవచ్చు ఈజీగానే. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. మా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.